అసలు ఈ రాష్ట్రానికి మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మీ డిపార్ట్మెంట్ కు మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఎప్పుడన్నా రివ్యూ చేసిండా? ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బోర్డు మీద రివ్యూ జరిగిందా? మరి ఆ ముఖ్యమంత్రిగా గతి లేనప్పుడు ఫోన్ కిస్కా గుట్టంగాడు వచ్చి నిలబడితే ఏమైతుంది? చేసేటువంటి మంత్రి ఏకంగా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రివ్యూ చేయలే. ఏదో రాజకీయం అంటే ప్రభుత్వం అంటే గాలి మీద ఉంటుందని వాళ్ళ తాత జాగిరని 3 కార్పొరేషన్లు చేసిండు. ఆడ కనీసం కూర్చోనిక కూర్చుందా? ఎక్కడన్నా కుర్చీ ఉందా మీకు? మరి ఒక అవగాహన లేకుండా కార్మికుల పట్ల గాని ఉద్యోగస్తుల పట్ల గాని ఒక ఆలోచన లేకుండా ఈ రోజు 3 కార్పొరేషన్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది వాటర్ బోర్డు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాటర్ బోర్డుకు బడ్జెట్ లేదంటే వెంటనే డబ్బులు ఇచ్చి మన యొక్క కార్మికులకు గాని ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, ఎందుకంటే వీళ్ళ మీద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, అల్టిమేట్ గా డబ్బు ఉండాలి కదా. ఆ రోజు అనేకమైనటువంటి అంశాలు సాధించుకున్నాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం గాని, దాంతోపాటు ఫ్రీగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం గాని ఇవన్నీ చేశారు. నేను మీకు అడుగుతా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇక 2.5 ఏళ్లలో చేయనోడు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు పోటీ చేసిన ఆయన ముఖ్యమంత్రి ఇంటికి పోయి కలుస్తాడు. కలవనిస్తాడా? అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అలవిగాని అటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టిరు? రైతులను వదిలిపెట్టినరా? నిరుద్యోగ యువతను వదిలిపెట్టినరా? మహిళలను వదిలిపెట్టినరా? కుల సంఘాలను వదిలిపెట్టినరా? ఎవరిని వదిలిపెట్టలే. మిమ్మల్ని ఎట్లా మీ మాట వింటాడు? ఈ పిఆర్సీ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ జరగకపోతే కొట్లాడే గొంతు ఉండాలి కదా, ఉండాలా లేదా? అసెంబ్లీ పెట్టాలంటేనే హరీష్ అన్నని కేటీఆర్ చూసి అసెంబ్లీ పెట్టకుండానే భయపడి పారిపోతుంది. వీళ్ళ గొంతుతోని 10 రోజులు అసెంబ్లీ పెట్టేటోడు 3 రోజులకే పారిపోతుంది. మరి మీకోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి కదా, ఉండాలా లేదా? ఈడ రాంబాబు కొట్లాడితే ఆడ మేము కొట్లాడడానికి ఉండాలి కదా. మరి కొట్లాడినందుకు ఉందామా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించినాడు మళ్ళీ ఈడ వచ్చి వాటర్ బోర్డులో సంపాదిద్దాం అనుకున్నట్టు ఎంబడి ఉందామా? ఆలోచన చేయండి. అసలు 650 ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయని మనం ఈ రోజున కలగనమా? అనుకున్రా? హెల్త్ కార్డు ఇస్తారని అనుకున్రా? ముఖ్యమంత్రి చెప్పిండు నా ప్రభుత్వం వస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పి. ఇప్పుడు కూడా దిక్కులేదు ఎవరికి ఈయనకి. మేం చెప్తున్నాం కదా 100కి 100%. అక్కడ సూర్యుడు ఇక్కడ వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు. ఆ రోజు ఉండేది అక్కడ హరీష్ అన్ననే కదా. మళ్ళా మన పనులు, మనకు కావాల్సినటువంటి అంశాలు డెఫినెట్ గా 2.5 ఏళ్ళేమో కొట్లాడతాం, అధికారం వచ్చిన తర్వాత చేసి చూపిస్తాం. మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాడు జెండా గుంజిండు, వాడు గుర్తు రాకుండా రమ్మని చెప్పి ఎవడొస్తాడో చూద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనుక మేమున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ ఏం కార్యక్రమాలు చేస్తుండ్రు? ఎవరన్నా పట్టించుకునేది ఉందా? ఏ రోజన్నా ఎవరితోనన్నా మాట్లాడింది ఉందా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొండలు వదులుతా అంటారు.
గుడ్లు తీసి కోటీలాడుతా అంటాడు. చూసినగా ఎంతమంది ముఖ్యమంత్రులను మనం చూడలే. అరే మీకు ఎన్ని పనులు ఉన్నాయి, ప్రభుత్వం అంటే ఎన్ని పనులు ఉంటాయి, ఆ పనుల మీద ధ్యాస లేదు. హైడ్రా అంటాడు, పోయి గరీబోలు ఇల్లు కూడా కొడతాడు. మీరు సోషల్ మీడియాలో చూసిర్రు ఆ గరీబోల ఇల్లు కూడా కొడితే తిట్టినది. నేనైతే డైరెక్ట్ పోయి హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోతుంటే, సేవ చేసిన కూర్చున్నానికి ఇన్ని బూతు భాషలు తిప్పించుకునే అవసరం ఉందా? కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏంటంటే పరిపాలన చేత కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు వాళ్ళని ఎట్లా గౌరవించాలనేటువంటి ఆలోచన కూడా లేదు. ప్రభుత్వం అంటే సమిష్టి నిర్ణయం, ముఖ్యమంత్రి అంటే మనకు పెద్ద దిక్కు. పరిపాలన సాగాలంటే అందరి యొక్క సహకారం ఉంటేనే పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుంది.